సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉదయం 8:30కు మా పాపను బస్ ఎక్కించి బస్ స్టాండ్లో 9:10 గంటల టైంలో టీ తాగి ఇంటికి వచ్చిన సార్. మా భార్య 9 గంటలకు పనికి పోయింది. ఇంటికి వచ్చి నీళ్ళు తాగి మంచినీళ్ళు ఇంట్లో బియ్యాలు చెక్ చేసుకుని మళ్ళీ చేనికి పోయి చేలో నీళ్లు మడవలు చూసుకొని రేపు మందు చల్లుకుందామని తిరిగి వచ్చండగానే మధ్యలో పెట్రోల్ అయిపోయింది బండి. పెట్రోల్ అయిపోతే మెట్టకు పోయినాను చక్కగట్టనే 1 గంట మధ్యలో మెట్టకు పోయి అక్కడ పెట్రోల్ అంగడిలో పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్ తీసుకొని బండ్లో పోసుకొని ఒక 10 నిమిషాలు ఆడ యాప్ చెట్టు కింద కొద్దిగా కూర్చున్నా సార్. కూర్చొని 1:15కి ఇంటికి వచ్చిన. 1:15 ఇంటికి వచ్చి తిరిగి చూసిన ఆడ బయట గేట్ బియ్యం ఉంది అట్లే ఉంది. నేను తీసి ఓపెన్ చేసే వాళ్ళకు లోపల బియ్యాలలో పాల్గొట్టినా సార్. ఇంకా అట్లా సైడ్ నుండి ఎక్కినారంట. అది ఎవరు చెప్పలేదు సార్. వాళ్ళు ఎంత క్యాష్ 14.5 సార్. గోల్డ్ 6.5 సార్. 6 తులాలున్నర సార్. చెప్తా సార్. అది లిస్ట్ రాసిపించి సార్ పంపిస్తాను. కానీ కొద్దిగా మాకు చాలా బీదవాళ్ళం సార్. మాకు న్యాయం అది మీరే. ఎస్ఐ శ్రీవిల్ల నిన్నటి దినం అనగా 18/9/2024 తేదీన గోవిందపల్లి గ్రామంలో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఇచ్చినాడు. సదరు ఫిర్యాదు మేరకు గ్రామాన్ని విజిట్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొరబడి బీరువాలో ఉన్నటువంటి 6 తులాల బంగారు మరియు నగదును తీసుకొని వెళ్ళినారని ఫిర్యాదు ఇవ్వడం అయింది. సదరు ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. నిన్నటి దినం నంద్యాల నుండి క్లూస్ టీం కూడా వచ్చి వేలిముద్రలు తీసుకొని ఆ కేసును దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తు ఇంకా జరుగుతూ ఉంది. అనుమానితులను కూడా విచారిస్తున్నాం. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుని మరియు చుట్టుపక్కల వారిని కూడా విచారిస్తున్నాం. ఈ ఫిర్యాదుని విచారించిన తర్వాత అది ఎంత అమౌంట్ పోయినదనే దాని గురించి డీటెయిల్స్ తీసుకుంటున్నాం. తదుపరి విచారణలో అతను ఇంట్లో నుంచి ఎంత అమౌంట్ పోయింది, ఎంత డబ్బు పోయింది అనే విషయం గురించి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఎంత పోయింది అనేది మీకు చెప్తాం.